చిలుకరెడ్డి లత విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి. నేను చాలా రోజులు 1 ఇయర్, 2 ఇయర్స్ నుంచి ఈ మాతృశక్తిలో పాల్గొంటున్నానండి. ఈ మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు ఇంకా ఎంత చేసినా గానీ ఇంకా ఎక్కువవుతున్నాయి గానీ తగ్గుముఖం పట్టడం లేదు. పిల్లల్ని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు కొంచెం ఆడపిల్లలైనా గానివ్వండి, మగపిల్లలైనా గానివ్వండి, పాఠశాల స్థాయి నుంచే వాళ్ళని క్రమశిక్షణలో ఉంచుతూ వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పిస్తూ అన్ని పాఠశాలలోనే స్కూల్లోనే నేర్చుకుంటున్నారని కాకుండా ఇందులో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుందండి. దయచేసి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటే, అమ్మాయిలు బయటికెళ్ళి ఏం చేస్తున్నారు, అబ్బాయిలు బయటికెళ్ళి ఏం చేస్తున్నారు, వాళ్ళకు తగిన క్రమశిక్షణలో ఉంచుకుంటూ వాళ్ళకు విద్యతో పాటు సభ్యత సంస్కారం కూడా ఉండి అమ్మాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలని అబ్బాయిలకు, అబ్బాయిలతో ఎట్లా బిహేవ్ చేయాలని అమ్మాయిలతో, హిందువులంటే ఎట్లా ఉండాలని అబ్బాయిలకు అమ్మాయిలకు, గుళ్ళకి గోపురాలకి వాళ్ళని కూడా తీసుకెళ్ళాలండి చిన్నతనం నుంచే. మనము వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళని ఇంట్లో ఉంచేసి మనం వెళ్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోయి దేవాలయాలకు కూడా రావడం లేదు. ఇప్పుడు ముస్లింలు చూడండి, మసీదులకు కానివ్వండి, చర్చిలకు కానివ్వండి, చిన్న పెద్ద అందరూ వెళ్తారు. మరి అది హిందుత్వంలో ఎందుకు లేదండి? హిందువులు కూడా దేవాలయాలకు పిల్లలతో సహా వెళ్ళి మన హిందూయిజాన్ని వాళ్ళకు తెలియజేసి క్రమశిక్షణతో మన ఇండియా, ప్రపంచ దేశాలు మన ఇండియా వైపు చూస్తూ అందరూ మన ఇండియా నుంచి నేర్చుకుంటుంటే మన పిల్లలు మాత్రం పాశ్చాత్య దేశాల వాళ్ళు పోకడలకు పోయి వాళ్ళు పరాయి వాళ్ళ గురించి తగ్గుముఖం పడుతున్నారు. అది జరగకుండా దయచేసి తల్లిదండ్రులు కేర్ తీసుకొని పిల్లల్ని చాలా జాగ్రత్తలు తీసుకొని చిన్నతనం నుంచే వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలని మా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నుంచి మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఆదిమూలం విద్యాసాగర్, విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి. టీసీఎస్లో జరిగిన దానికి వ్యతిరేకంగా దేశం మొత్తంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో అన్ని ఎక్కలు కూడా దేశం మొత్తంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో నిరసన ప్రదర్శన తెలియజేస్తున్నాం. దీనికి కారణం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కానీ బయటికి రాలేదు ఇప్పటివరకు. ఇప్పుడు వచ్చింది. దానికి అనుకూలంగా ఈ ఒక్కటే కాదు, ఇది బయటికి వెళ్ళిన తర్వాత ఎవరికైతే వాళ్ళకి ఇచ్చినాయో వాళ్ళు చెప్పిన తర్వాత అందులో ఉన్నటువంటి హెచ్ఆర్లు అందరూ కూడా కొందరు రిజైన్ చేసినారు, కొందరు ఫోన్ ఎత్తట్లేదు. మిగతా ఐటీ కంపెనీలలో కూడా అంటే ఎంత ఘోరంగా జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతుంది. లహుజీద్ అనేది ఒక అమ్మాయిల పైన కాకుండా భూముల మీద కూడా ఎక్కడో ఫ్రీగా ఉండే భూముల జెండా ఎగిరేస్తున్నాము, ఇది మాదని చెప్తున్నాము. ఇంతకుముందు రాజ్యాంగంలో, అంబేద్కర్ తీసుకొచ్చే రాజ్యాంగంలో మనకు మైనార్టీ చట్టం లేదు, సెక్యులర్ చట్టం లేదు. అంటే ఇవన్నీ కూడా రాజకీయాలకు అనుకుండా, ఓటు రాజకీయాలకు అనుకుండా చేస్తున్నారు. ఈ మైనార్టీది లేదు, చట్టం లేదు. అంతకుముందు ముస్లిమ్స్కు సపరేట్ వింగు లేదు, క్రిస్టియన్ సపరేట్ వింగు లేదు, ఒకటే చట్టం ఉంది. అప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఈ చట్టాలు మార్చుకొని దానికి అనుకూలంగా చేస్తున్నారు. ఫుడ్లో జిహాదు, ఫుడ్లో కల్తీ, మెయిన్ షాపింగ్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లు, తర్వాత అవేంటి ఇప్పుడు వాటి వచ్చేటి బండ్ల మీద సప్లై చేస్తున్నారు కదా, జొమాటో, అటువంటి దాంట్లో 90% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు మన ఇళ్ళకి వస్తున్నారు, మన ఇళ్ళలో ట్రాప్ చేస్తున్నారు. దయచేసి హిందువులు అందరూ కూడా ఇటువంటి పొరపాటు జరిగేటట్టు మనం కూడా ఒక కారణము. తల్లిదండ్రులు కూడా దయచేసి పాటిస్తూ మన పిల్లలు ఏం చేస్తున్నారు, మన పిల్లలు సరైన స్థితిలో ఉన్నారు, వాళ్ళని పెంచాల్సిన బాధ్యత కూడా మనదే. మధ్యతరగతి అమ్మాయిలు కనుక వాళ్ళ భుక్తి కొరకు వాళ్ళు పనిచేస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళు దీన్ని ట్రాప్ చేసుకొని మిగతా ఒక కార్యక్రమాలు చేస్తున్నారు. దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినట్టయితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వ్యతిరేకిస్తుంది, యుద్ధం చేస్తుంది. ప్రభుత్వాలు పట్టించుకొని సరైన స్థితిలో ఉంటేనే పర్వాలేదు, లేకుంటే మేము వ్యతిరేకంగా దేశం మొత్తంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. జై శ్రీరామ్. ఆదిమూలం విద్యాసాగర్, జిల్లా కార్యదర్శి, విశ్వ హిందూ పరిషత్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ కేంద్ర పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లవ్ జిహాద్ను అరికట్టడానికి జిల్లా కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మన కర్నూలు జిల్లా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం జరుగుతుంది. టీసీఎస్ నాసిక్లో జరిగినటువంటి లవ్ జిహాద్ ఉదంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నో మల్టీనేషనల్ కంపెనీల్లో ఈ ఉదంతం తర్వాత అక్కడ ఉన్నటువంటి టీం లీడర్లు కానీ, హెచ్ఆర్లు కానీ జాబ్లకు రాకుండా రిజైన్లు చేసే పరిస్థితి వచ్చింది. వాటన్నిటి యొక్క డాటాను దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ సేకరిస్తూ ఎవరైతే ఈ మల్టీనేషనల్ కంపెనీలో, షాపింగ్ మాల్లలో లవ్ జిహాద్ను ప్రేరేపించే వారిని యొక్క డాటా సేకరించి వారిని వదిలిపెట్టాలని బజరంగ్ దళ్ వారిని హెచ్చరిస్తుంది. షాప్ యొక్క యజమాని హిందూ, అక్కడ పనిచేసే అక్కడ టీం లీడర్లు కానీ, హెచ్ఆర్లు కానీ ముస్లిం వర్గానికి చెందినవారు. అంటే కుటుంబ అవసరాల నిమిత్తము
వారికి జాబు అవసరమైనటువంటి సందర్భంలో వారి యొక్క బలహీనతలను వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈ యొక్క లవ్ జిహాద్ను ప్రేరేపిస్తున్నటువంటి పాకిస్తాన్కి వత్తాసు పలక ఇక్కడ ఉన్నటువంటి దేశద్రోహ అంతర్గత శత్రువులు ఈ యొక్క ఉదంతానికి పాల్పడుతున్నారు. సంవత్సరానికి ఒక 5 లక్షల నుండి 10 లక్షల మంది హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతోటి మతం మార్చి ఈ భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చే కుట్రలో భాగమే లవ్ జిహాద్. మన భాగ్యనగర్లో కూకట్పల్లిలో మన మిరాజ్, అదేవిధంగా అతని సోదరుడు జమీర్ 5 మంది హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి మతం మార్చి కేవలం 9 సంవత్సరాల హిందూ అమ్మాయిపై అత్యాచారం చేసి జైలుకు వచ్చిన వ్యక్తి అతనిపై కఠిన చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఈ యొక్క లవ్ జిహాద్ కేసులు మన హిందూ అమ్మాయిలు బలవుతున్నారు. కాబట్టి బైరందల్ వారికి ఒక్కటే హెచ్చరిస్తుంది, దేశ వ్యతిరేక కార్యక్రమాలకు హిందూ అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతోటి మతం మార్చే బైరందల్ వారిని విడిచిపెట్టదని జిహాదీ కుక్కలకు బైరందల్ హెచ్చరిస్తుంది, డిమాండ్ చేస్తుంది. తోట ప్రదీప్ కుమార్, బైరందల్ జోనల్ కన్వీనర్. జై శ్రీరామ్. విశ్వ హిందూ పరిషత్ అఖిల భారతీయ పిలుపు మేరకు ఈ యొక్క నిరసన కార్యక్రమము కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఎదురుగా హిందూ సమాజాన్ని మేల్కొల్పుతూ హిందూ అమ్మాయిలను ఉద్దేశించి చేస్తున్నటువంటి ఈ లవ్ జిహాద్లను అరికట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నాసిక్లోని TCSలో వెలుగులోకి వచ్చినటువంటి జిహాదీ కుట్ర మరియు అదేవిధంగా ప్రభుత్వ భూములు, రైల్వే భూములు, సైనిక భూములు అక్రమంగా ఆక్రమించుకోవడంతో పాటు హిందువులు మైనారిటీలో ఉన్నటువంటి స్థలాల్లో ఈ యొక్క ముస్లిం మూకలు వాళ్ళని వేధించడం జరుగుతుంది. లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, కార్పొరేట్ జిహాద్, ఇలా అనేకమైన జిహాదీ సంస్థలు ఈ యొక్క భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనే కుట్ర పన్నుతున్నారు. వీటన్నింటినీ తిప్పికొట్టడానికి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందని హెచ్చరించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క జిహాదీలను గత 25 సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ చేజిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేయడం కోసం పనిచేయడం జరుగుతుంది. మేము హిందూ తల్లిదండ్రులకు ఒకటే సూచిస్తున్నాం, ఈ అక్రమంగా జరుగుతున్నటువంటి జిహాదీ కుక్కలను తరిమి కొట్టే బాధ్యత మాపై ఎంతుందో అదేవిధంగా హిందువుల తల్లిదండ్రులపై కూడా అంతే ఉందని భావిస్తున్నాము. మీరు మీ యొక్క పిల్లలతో సన్నిహితంగా ఉంటూ మీ యొక్క పిల్లల యొక్క ఫోన్లు మరియు సోషల్ మీడియా నిరంతరం పర్యవేక్షిస్తూ ఎలాంటి అసాంఘిక ఘటనలు ఏర్పడ్డా కానీ ఎలాంటి బ్లాక్మెయిల్ మెసేజ్లు వచ్చినా కానీ తక్షణమే విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్కు చేరవేయాలని సూచిస్తున్నాము. మీరు చేరవేస్తే బజరంగ్ దళ్ ఏ విధంగా సాయం చేయడానికి 24 గంటలు పనిచేస్తుందని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ పిలుపునివ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్. కన్నం శంకర్, బజరంగ్ దళ్ జిల్లా కన్వీనర్.